నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అనాది కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న గంగమ్మ తల్లి దీవెనలతో గొర్ల మందల దగ్గర గావు పెట్టడం జరుగుతుందని, ఇటీ కార్యక్రమం ప్రతి 3 సంవత్సరాలకొకసారి జరుగుతుందని, గొర్ల కాపరుల గొర్ల మందల పెంపకానికి ఎదుగుదలకు అన్ని విధాల ఆ దేవుని కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటారు. ఈ కార్యక్రమంలో జిటవేని రాజకుమార్, పరశురాములు, ప్రభాకర్, మల్లయ్య, పర్షయ్య, ఎల్లయ్య, బూసా కొమరయ్య, బొలవేని దీపక్, పలువురు మహిళలు పాల్గొన్నారు. మా యాదవులం ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి గావు అనేది ఉంటుంది. అంటే ఒక గొర్రెను కోసుడు, బొమ్మలు తీసుడు, ప్రతి రైతుకు మంచి ఫలితం ఉంటుంది. అది బలేసుడు, పువ్వుల మందలు పట్టుకుంటూ వాళ్ళకు మంచి ఫలితం. మా యాదవులం కలిసి కట్టుగా ప్రతి పనిలా ముందుకుంటాం. ఎట్లా అంటే ఏ రైతు అయినా కానీ మా ఏడువైనా కానీ ఇదొక ఎట్లా అంటే మన బొమ్మలు తీసుడు కానీ ఏదైనా అంటే అందరు చెప్తాం. ఇదొక చెప్పడం వల్ల వాళ్ళకు కూడా మస్తు తృప్తిగా ఉంటారు. ఎట్లా అంటే మీరు గావు పట్టుడు అన్నది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తారు వాళ్ళు మందగొల్లలు. మేము ఒక గొర్రెను కోస్తాం, ఒక గొర్రెలు కొరుకుతారు. అందరూ మంచిగా ఉండాలని, ప్రతి రైతు మేము అందరం మంచిగా ఉండాలని ఒకటి బలిచ్చుడు చేనులో అల్లుకుంటా కూడా అది కూడా మంచి. బొలవేని రాజకుమార్ యాదవ్, యూత్ ప్రెసిడెంట్. గావు పట్టడం జరిగింది. చింతకుంట గ్రామం, కొత్తపల్లి మండలం, చింతకుంటలో గావు పట్టడం జరిగింది. గొర్రెల మంద అక్కడ యాదవ్ సంఘం సభ్యులందరూ వచ్చారు. బాబు యాదవ్ సంఘం సభ్యులందరితోటి చింతకుంటలో గొర్రె గావు పట్టడం జరిగింది. గొర్రెల మంద అక్కడ జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. మా మందగొల్లోళ్ళు వస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి
ఊరు తిరుక్కుంటూ మా చింతకుంటలో భాగంగా 3 సంవత్సరాలకు ఒకసారి చింతకుంటకు మా ఊరికి రావడం జరిగింది. 3 సంవత్సరాలకు ఒకసారి ప్రతి గొర్రెల మంద కాడ గావటం జరుగుతుంది. గొర్రెలు మన గొర్రెలు మంచిగా ఉంటాయి. గొర్రెల కాపర్లు గొర్రెలను పెంపొందించడం జరుగుతుంది. అదే విధంగా రైతులకు సుతం మేలు జరుగుతుంది. అది గావట్టడం వల్ల పంట మంచిగా పండుతుంది.